ఉన్నాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈ వీడియోలో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నా గ్రాడ్యుయేషన్ డే. కాకపోతే 2 ఉంటాయి, అందులో ఫస్ట్ ఇది. ఇంకా నేను ఇలా నా క్యాప్నంతా రెడీ చేద్దాము అని చెప్పేసి మొత్తం డెకరేట్ చేద్దాము అని ఈ స్టఫ్ అంతా డాలర్ ట్రీ నుంచి పట్టుకొచ్చాను ఫాస్ట్గా. నైట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉన్నింది, సో ఇంకా ఫాస్ట్గా మార్నింగ్ వచ్చేసి చేస్తూ ఉన్నాము. ఇంకా నేనైతే ఆ గ్లిటర్ గ్లూ పెట్టాను కదా, అస్సలు ఆ గ్లిటర్ గ్లూ ఆరట్లేదని చెప్పేసి మా దగ్గర హెయిర్ డ్రైయర్ లేకపోతే ఇంకా హెయిర్ కలర్ కానీ స్ట్రైట్నర్ అదే హెయిర్ కలర్ రెవ్లాన్ తీసుకొని మేము దాన్ని హీట్తో ఇట్లా డ్రై చేస్తున్నాము. చూసారు అసలు ఎలా ఉందో. ఐఎమ్ రెడీ ఫర్ ద గ్రాడ్యుయేషన్ అన్నట్లు నేను మొత్తం అంతా తీసేస్తున్నాను. నా ల్యాప్టాప్కు నా నార్త్ ఈస్టర్న్ స్టిక్కర్ కూడా అంటించాను. చూసారా, ఆ బ్లూ పింక్, తర్వాత ఇంకొకటి బ్రౌన్ కలర్ గ్లిటర్ తీసుకొచ్చాను. వీటిలలో నాకు పింకే ఎక్కువ హైలైట్ ఇచ్చింది. ఆ పర్ల్స్ అన్నవి ఇంకా ఒకదాని గురింటే పెట్టేశాను. ఇది నా అవుట్ఫిట్ అండి, నా జ్యువెలరీ. అవి రియల్ ముత్యాలే. సో ఆ ముత్యము ఇట్లా పెట్టేసుకొని ఈ డ్రెస్ ఇట్లా వేసుకొని రెడీ అయ్యాను. హీల్స్ వేసుకుందాం అనుకున్నా కానీ చాలా రోజుల తర్వాత నాకు అంత అలవాటు పోయింది. చిన్నప్పుడు ఎప్పుడో వేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత 2.5 బిలో ఉంటే వేసుకోగలను, కానీ 2.5 అబవ్ ఉంటే నాకు పెయిన్ వస్తుంది కాళ్ళకి, అంత ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి హీల్స్ ఏం వేసుకోలేదు. ఇది నా గ్రాడ్యుయేషన్ డ్రెస్ బ్లూ. ఫస్ట్ ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, ట్రైన్ హ్యాండ్ ఇవ్వలేదు, మేమే లేట్ వెళ్ళాము. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని కరెక్ట్గా టైంకి వెళ్ళాలి అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను హౌస్ మారాను, కాలేజ్ దగ్గరలో లేను, కొంచెం దూరంలో ఉన్నాను. సో 1 hour ట్రావెల్ పడుతుంది ట్రైన్లో వెళ్తే, మళ్ళీ చేంజ్ అవ్వాలి. ఇంకా మెయిన్ డేకి ఎందుకు లేట్ వెళ్ళడం అని చెప్పేసి తను నా ఫ్రెండ్ కమ్ రూమ్మేట్, సో నాతోనే ఉంటుంది రోజంతా. మేమిద్దరం చేసాం దాన్ని పట్టుకొని ఇట్లా హీట్ చేయడం, కానీ ఆ హీట్ చేసే ఐడియా తన్నదే. సో ఇంకా మేము దాన్ని పెట్టేసి క్యాప్కి అంతా ఆరబెట్టేసాం, ఆరిపోయింది క్యాప్ది. ఇంకా ఇది అండి నా అవుట్ఫిట్. ఇంకా నా హెయిర్ స్టైల్ అంటారా, పిచ్చిగా రెడీ అయ్యాను. జస్ట్ ఫ్రంట్ చూడడానికి నీట్గా నాకు చిరాకు లేకుండా ఉండే అంతగా రెడీ అయినాక హెయిర్ స్టైల్ వేసాను, కానీ బ్యాక్ ఎలా ఉన్నా అసలు తిరిగి కూడా చూసుకోలేదు, ఎట్లా వదిలేసాను. ఇది ఇంకా నేను చాలా స్టైల్ కొడుతున్నానని, పోజ్ కొడుతున్నానని డోంట్ మైండ్, జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. ఇంకా అట్లా క్యాబ్లో వెళ్ళిపోతే వీడు కూడా తిప్పి క్యాబ్లో వెళ్తున్నా కానీ తిప్పి వాడు అంతే టైం ట్రైన్లో వెళ్ళే టైంకే తీసుకెళ్ళాడు. చూసారా, కార్లో కూర్చున్న ఒక 1/2 hour తర్వాత రియలైజ్ అయ్యాను, ఓ ఇది టెస్లా అని చెప్పేసి. చూడడానికి అదంతా చిన్నగా అసలు అలా లేదు, అంతా డర్టీగా ఉంది కార్ అంతా. అసలు కింద చిన్నది టెస్లా మార్క్ చూసి అప్పుడు అనుకున్న, ఓ ఇది టెస్లా అని అప్పుడు రియలైజ్ అయ్యాను. చూసారు ఇక్కడ ఎంత చిన్నగా ఉందో. ఆ తర్వాత ఇంకా ఈ మధ్యన అన్ని క్యాబ్లో ఎక్కుతున్న ప్రతిసారి అన్ని కార్లకి ఇదిగో ఇట్లా ఇట్లా గేమ్ ఆడుకునే డిస్ప్లే ఉంటున్నాయి. ప్లస్ లోపల అదొక్కటి నేను పైగా లోపల డిస్ప్లే తర్వాత గమనించాను. ఇంకా దిగిపోయినామా, కరెక్ట్ టైంకి దిగాను. నేను లేట్ అయిపోతుందేమో అనుకున్నా. దిగినాక మన కాలేజ్ వాళ్ళు చూడండి, అసలు అక్కడ కూడా కమర్షియల్ అయిపోయారు. ఇవి అన్ని కాలేజ్ గిఫ్ట్స్, ఇవన్నీ గిఫ్ట్స్ అని చెప్పేసి డబ్బులు పెట్టి కొనాలి. అది కూడా డైరెక్ట్గా ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి మేము డబ్బులు ఇచ్చేస్తే ఇవ్వరు, దానికి కూడా సమ్ బుక్ చేసుకోవాలి. ఇంకా ఇట్లా మేము వచ్చేసి నేనేం తీసుకోలేదు స్టార్టింగ్లో, ఎందుకు అని చెప్పేసి. ఇంకా వెళ్ళే ముందు ఫ్రెష్ ఫేస్తో కొంచెం ఊరికి అట్లా ఫొటోస్ తీసుకుందాం, ఎలా ఉన్నానో తెలిస్తే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు, మరి అడుక్కు తినేదానిలాగా ఉండకపోతే బాగుంటుందేమో అని చెప్పేసి అట్లా ఫోటో చూసాము. నేమ్ కార్డ్ ఇవన్నీ ఇచ్చేసాక మేము వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చేస్తే మాకు ఒక కార్డు ఇస్తాడు, ఇదిగో ఈ పేపర్ ఇస్తాడు, నేమ్ కార్డు. ఇంకా కింద యారో మార్క్స్ ఉన్నాయి కదా పింక్ కలర్వి, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళు అంతా మనము కరెక్ట్గా వేసుకున్నామా లేదా రెజిలా అని చెప్పేసి మొత్తం అంతా నీట్గా వాళ్ళు ఇన్కేస్ సరిగ్గా లేకపోతే వాళ్ళే చక్కగా చేసేసి ఇక్కడ క్యూలో నిలబెట్టేశారు మమ్మల్ని. ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే స్టార్టింగ్లో నిలబడతారో ఇంకా లాస్ట్లో వెళ్ళేవాడు ఫస్ట్గా బయటకు వచ్చేస్తాడు, ఫస్ట్లో వెళ్ళిన వాడు లాస్ట్లో వస్తాడు. నాకైతే మొత్తం చాలా టైం పట్టింది. నేను స్టార్టింగ్లో వెళ్ళాను, ఫస్ట్ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి. ఆ తర్వాత లాస్ట్లో బయటకు వచ్చాను నేను. అసలు చూసారా అందరు ఎలా రెడీ అయ్యి వచ్చారు అంటే, రెడీ అవ్వడం అంటే అందరికీ నల్ల గౌన్లే కనిపిస్తాయి అనుకోండి. ఇక్కడ ఏంటి అంటే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆమె చెప్పింది జిప్ పెట్టేసుకొని, ఈ డ్రెస్కి జిప్ కూడా ఉంటుంది, ఆ జిప్ తీసేస్తే మనకి కోట్ లాగా ఉంటుంది. ఆమె చెప్పింది గౌన్కి జిప్ పెట్టేసుకోండి అని చెప్పేసి. అందుకే ఎవరి డ్రెస్సులు కనిపించట్లేదు, ఇట్లా మనం కొంచెం పోజులు ఇస్తున్నాము. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ టర్న్. అన్ని లక్షలు పెట్టి డబ్బులు కట్టాము. నేను క్యాప్ చేసుకున్నా కదా, ఈ అమ్మాయి కూడా ఫ్లవర్స్ చేసుకునింది. నేను ఫస్ట్ ఫ్లవర్స్ అన్న ఐడియానే ఉండింది, కాకపోతే నాకు అంత టైం లేదు. ఎట్లా అంటే ఆ ముందు రోజు చాలా బిజీగా ఉన్నాను, అంటే 2 days ముందు చాలా బిజీగా ఉన్నాను. ఆ తర్వాత దాని ముందే ఫ్రెండ్ బర్త్డే వచ్చేసింది. ఇంకా నైట్ అంతా ఎస్టర్డే అంతా ఇంకా నైట్ అంతా అట్లా కొంచెం బిజీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫాస్ట్గా
నచ్చింది కనిపించింది కొనేసి నచ్చినట్లు డెకరేట్ చేశాను. గంట నిలబడ్డాక 5 అని చెప్పారు, 4కి వెళ్తే 5 వరకు బయట నిలబడుకొనే ఉన్నాం. అసలు 5:30 వరకు, ఆల్మోస్ట్ 5:30 వరకు నిలబడుకొనే ఉన్నాము. ఆ తర్వాత లోపల ఒక కిలోమీటర్ నడిపించాడు. కిలోమీటర్ అంటే కిలోమీటర్ లేదు కానీ హాఫ్ కిలోమీటర్ నడిపించాడు. అసలు ఇక్కడ నడుస్తుంటే అంత ఫీల్ రాలేదు, కానీ అసలు ఆ రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేసాయి. అంటే కొంచెం అది డిఫరెంట్ ఫీలింగ్ అసలు. అందుకే చూసారా సైడ్ నుంచి నేను ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంతా సైడ్కి తీసేసాను నేను. అది చాలా డిఫరెంట్ ఫీలింగ్. తను ముందు పక్క తను నడుస్తుంటే సైడ్ కింద వేలాడుతున్నాయి చూడండి. నాకు అది చూసి ఏంటిది ఎందుకు పెట్టాడు ఇదేంట్రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. ఫైనల్లీ కొంచెం దగ్గరకు వచ్చేసాము. ఇదే అండి లోపల, ఈ ఏరియానా లోపలికి వెళ్తే అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళందరూ గెస్ట్. సో మాకు ఇది కాలేజ్ సెలబ్రేషన్, యూనివర్సిటీ సెలబ్రేషన్ కాదు. సో కాలేజ్ సెలబ్రేషన్స్కి ఏంటి అంటే 3 టికెట్స్ ఇచ్చారు. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మాది, నార్త్ ఈస్టర్న్లో కౌరీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ అలా ఉంటాయి. సో అందులో మాది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. స్టార్ట్ అయ్యాం మేము లోపలికి, ఎంటర్ అయ్యాం. అక్కడంతా వాళ్ళు కూర్చున్నారు. నేను కూర్చున్నాను ఆల్రెడీ, అక్కడ కూర్చొని నా వెనకాల వీళ్ళు వస్తున్నారు. నేను ఎంటర్ అయింది కూడా స్టార్టింగ్లోది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఆ మ్యూజిక్కి అంతా డిఫరెంట్ ఫీలింగ్ చూడండి